హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికీ మీకు సిచ్యువేషన్ అర్థమై ఉండాలి. మేము బాసర్లో ఉన్నామండి. బాసర్కి ఎందుకు వచ్చామంటే మా పాపకి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటున్నాం. అయితే బాసర్కి వచ్చినాక ఫస్ట్ గంగా దగ్గరికి వెళ్ళాలి. గంగా అంటే గోదావరి, గంగా కామన్ కదా. సో ఇది ఇక్కడ ప్రవహించేది గోదావరి నది. కాకపోతే ఇంకా మన వాడుక భాషలో గంగా స్నానాలు అంటాం కదా. సో అది మా స్నానాలు అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మేము తెప్ప వదులుకుంటున్నాం గంగకి. సో తెప్ప చూడండి, అంటే వరి గడ్డితో అలా చేస్తారన్నమాట, ఉయ్యాల టైప్లో. అది నీళ్ళల్లో మంచిగా తేలుతూ వెళ్ళాలన్నమాట, అంతే, మునగకూడదు. అయితే వదిలేసుకోవాలి. అయితే ఏముందంటే ఇక్కడ మొత్తం మనం ఇంటి నుండే మొత్తం నైవేద్యం చేసుకొచ్చామండి. దానికి సంబంధించినవి అన్నీ అందులో పెట్టి పసుపు కుంకుమ నైవేద్యము, ఇంకా చిన్న గాజులు, అంటే మన ఆడవారికి ఏం సంబంధించినవో దువ్వెన, బొట్టు అవన్నీ పెట్టి ఆ తెప్పలో పెట్టి వదిలేయాలి. అయితే ఎంతమందికి తెలుసండి అసలు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారనే విషయం? అయితే ఎందుకు చేస్తారంటే నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించడం వల్ల దానిలో ఉన్న చెత్త చెదారం అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో మనం కూడా గంగా స్నానాలు ఇవి చేసేటప్పుడు ఎందుకు చేయాలి అంటే, గంగా స్నానం చేస్తే పవిత్రత వస్తుంది అంటారు కదా. అది ఎందుకంటే మనం కూడా గంగా స్నానం చేసేటప్పుడు మనలో ఉన్న చెడుని అక్కడే వదిలేసి ఇక్కడ నుండి మంచి లైఫ్ని స్టార్ట్ చేయాలి అనేది దాని ఉద్దేశం అండి. ఇది తెలియక చాలామందికి ఇది తెలియదు. సో మన దగ్గర మన హిందూ సాంప్రదాయంలో ఏది ఉన్నా దానికి ఒక మంచి రీజన్ ఉంటుందండి, అది మనకు తెలియదు. సో అలాంటివి కొన్ని తెలుసుకుంటే రేపు మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినా, ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా మనం చెప్పగలుగుతాము. సో నాకు కూడా ఇది తెలీదు. నేనే మొన్న ఒక డౌట్ వచ్చింది నాకు, అసలు గంగా స్నానాలు ఎందుకు చేస్తారు ఏంటి అని. అప్పుడు తెలిసింది ఇది. సో ఇన్ని రోజులు తెలియదు, వదిలేయండి. ఇప్పటి నుండి మీరు గంగా స్నానాలు ఇవి చేసేటప్పుడు మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. మనలో ఉన్న చెడుని ఇక్కడ వదిలేసి, సో ఇప్పటి నుండి ఫాలో అయిపోండి మీరు కూడా. యాక్చువల్గా మేము పౌర్ణిమ అంటే ఏమంటారు, హోలీ రోజు వచ్చినామండి ఇక్కడికి. పెద్దగా పబ్లిక్ ఉండదు, తొందరగా అయిపోతుంది అనుకున్నాము. ఆ రోజైతే అందరికీ కలిసి వస్తుంది అనుకున్నాము, కానీ పబ్లిక్ చాలానే ఉంది. ఇక్కడైతే ఉండదు అనుకున్నాము, కానీ సిచ్యువేషన్ ఈజ్ రివర్స్. సో మనలాగే పండుగ రోజు అందరు రావాలనుకుంటారు కదా, తప్పేం లేదు లేండి. మా పాపకైతే మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అక్షరాభ్యాసం చేపిస్తాం కదా, మంచి చదువుకోవాలి అమ్మాయి అని. మీలో ఎంతమంది ఇలా వదిలేసుకుంటారండి తెప్పలు? ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తాం మేమైతే.